సో నైట్ 10కి తిరుపతిలో రూమ్ వెకేట్ చేసి రైల్వే స్టేషన్కి వచ్చి వెయిట్ చేస్తున్నా. మంత్లో ఏమైంది అంటే నేను ప్లాట్ఫామ్ చూసుకోలేదు. సో ప్లాట్ఫామ్ ఇవ్వలేదు కదా అని ఐఆర్సిటీసీలో చూస్తే ప్లాట్ఫామ్ 1 అని చూపించింది అని అన్నీ క్రాస్ చేసుకుని 1కి వెళ్ళాం. బట్ ఒక 5 minutesలో తెలిసింది ఏంటి అంటే ప్లాట్ఫామ్ 6కి వస్తుంది. మళ్ళీ ఫాస్ట్గా వెళ్తుంటే నా వైల్డ్ క్రాఫ్ట్ బ్యాగ్ హ్యాండిల్ కూడా ఊడిపోయింది. సో అలా పరిగెట్టామన్నమాట. సో మా డాడీకి నమ్మకం రావట్లేదు, కరెక్ట్ ట్రైన్ ఎక్కించావా లేదంటే ప్లాట్ఫామ్ మిస్ అయినట్టు ట్రైన్ కూడా మిస్ చేసావా అని. బట్ ఎట్ లాస్ట్ ఎక్కేసాం అండ్ మార్నింగ్ 6 o'clock విజయవాడ దిగిపోయి. లాస్ట్ టైం విజయవాడ సర్టిఫికేషన్ కి వెళ్ళాం అనమాట. అప్పుడు ఒక హోటల్లో దిగాం, చాలా బాగుంది. సో దానికోసమే ట్రై చేస్తుంటే దాని పేరు మర్చిపోయాం అనమాట. సో ఆటో వాళ్ళు ఇంకొక హోటల్ దగ్గరికి తీసుకువెళ్లారు. మేము రెసిడ్ అయింది అయితే శ్రీపాదాలు. సో ఫాస్ట్ గా ఫ్రెష్ అయ్యి మళ్ళీ టెంపుల్ కి దర్శనంకి వెళ్ళడానికి రెడీ అయిపోయాం అందరం. ఇంకా నేను ఎంతైనా సరే మిర్రర్ దగ్గరే ఉంటా అని మామయ్య రూమ్ లైట్స్ ఆపేశారు. అదేంటో తెలీదు, అన్ని స్లిప్పర్స్ అన్ని శాండిల్స్ కొంటా కానీ విజయవాడ దిగినాక ఎగ్జాక్ట్ గా నా శాండిల్ తెగిపోయింది. సో ఇంకా విజయవాడ మొత్తం బేర్ ఫుట్ తోనే నడిచాను. కొంచెం ఆ రోజు మొత్తం రెయినీగానే ఉంది. ఇక్కడ కూడా రూమ్ రైల్వే స్టేషన్ పక్కనే కాబట్టి బస్ స్టాండ్ కూడా అక్కడే ఉంది. ఫాస్ట్ గా టెంపుల్ కి వెళ్ళడానికి బస్ ఎక్కేసామన్నమాట. లాస్ట్ టైం సర్టిఫికేట్స్ కి వచ్చినప్పుడు మాకు సూతకాలు ఉన్నాయి. సో మేము అప్పుడు టెంపుల్ దర్శనంకి కూడా వెళ్ళలేదు. ఈసారి నేను ఆఫ్టర్ 3 years వెళ్తున్నాను టెంపుల్ కి. అండ్ ఇంకా చూడాలి అనుకుంటే ఫాలో చేసేయండి. దర్శనం ఎలా అయిందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీకు నా వీడియోస్ లో ఏం నచ్చుతుందో అది కూడా కామెంట్ చేసేయండి. సో దట్ నాకు కూడా మోటివేషన్ ఉంటుంది.